కోయంబత్తూరు అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో దారుణం జరిగింది. ఓ ప్రైవేటు కళాశాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న విద్యార్థినిపై అత్యాచారం చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు నిందితులు వెల్లకినారులోని ఓ ఆలయం సమీపంలో దాక్కున్నట్టు పోలీసులు గుర్తించారు. వారిని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. నిందితులపై కాల్పులు జరిపి శివగంగాకు చెందిన తవసి, కరుప్పస్వామి, కాళేశ్వరులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆదివారం సాయంత్రం సమయంలో కారు పక్క కాపి మాట్లాడుతున్న సమయంలో ముగ్గురు నిందితులు వచ్చి దాడి చేసి అత్యాచారం చేశారు. యువతిని లాక్కెళ్లి అత్యాచారం చేశారు. నిందితుల కోసం 7 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు అధికారులు. అయితే నిందితులపై హత్య, దోపిడీ, దాడితో పాటు 5 కేసులున్నట్టు గుర్తించారు. కోయంబత్తూరు అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో దారుణం జరిగింది. ఓ ప్రైవేటు కళాశాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న విద్యార్థినిపై అత్యాచారం చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు నిందితులు వెల్లకినారులోని ఓ ఆలయం సమీపంలో దాక్కున్నట్టు పోలీసులు గుర్తించారు. వారిని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. నిందితులపై కాల్పులు జరిపి శివగంగాకు చెందిన తవసి, కరుప్పస్వామి, కాళేశ్వరన్లను అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం సాయంత్రం సమయంలో కారు పక్క కాపి మాట్లాడుతున్న సమయంలో ముగ్గురు నిందితులు వచ్చి దాడి చేసి అత్యాచారం చేశారు. యువతిని లాక్కెళ్లి అత్యాచారం చేశారు. నిందితుల కోసం 7 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు అధికారులు. అయితే నిందితులపై హత్య, దోపిడీ, దాడితో పాటు 5 కేసులున్నట్టు గుర్తించారు.